ఓకే. సో వెల్కమ్ గైస్. సో ఇప్పటికి మనకి వేవ్స్ అండ్ సౌండ్స్ మీద ఎన్ని క్లాస్ అయినాయి? 3 అయినాయా? సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ది లాస్ట్ క్లాస్. మాక్సిమం ఒక 30 minutes or 35 minutes కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. సో రిమైనింగ్ టాపిక్స్ రేపు స్టార్ట్ చేస్తాం ఫ్రెష్గా. కొత్త చాప్టర్ రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అయితే మీరు చిన్నప్పటి నుంచి వింటున్న పదాలు ఈకో, రీవర్బరేషన్ విన్నారా? ఎకో విన్నారు, రీవర్బరేషన్ వినలేదా? అయితే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ రూమ్ ఖాళీగా ఉంది, లేదా సామాన్లు బాగానే ఉన్నాయి, నేను ఏం చేశానంటే ఈ రూమ్కి పెయింటింగ్ వేద్దాం అనుకున్నా. ఓకే, పెయింటింగ్ వేద్దాం అనుకుని ఉన్న సామాన్లన్నీ పీకేసి బయటపడేసాను. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే నేను పెయింటింగ్ వేస్తున్నాను, లోపలికి వచ్చారే పెయింట్ డబ్బా అందుకో అని అంటే మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం? ఎక్కువ అంటాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటారండి, కానీ ఇది ఎక్కువ కాదు, దీన్ని రీవర్బరేషన్ అంటాం. ఏమంటాం? రీవర్బరేషన్ అంటాం. అయితే ఎక్కువ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ రాసుకోండి ఎక్కువ అంటే ఏంటో. ఎకో. ఓకే, సో ఎక్కువ రావాలి అని అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఎక్కువ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్గా ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచాలి, లేదా హలో అన్నా. ఓకే, సో నాకేంటి అని అంటే హలో అన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి హలో 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 అనుకుంటే స్లోగా తగ్గిపోతూ ఉండాలి. ఓకే, సో 3, 4, 5, 6, 7 టైమ్స్ వినిపిస్తుంది. ఇది మీరు ఎక్కడ చూస్తారు అని అంటే ఏదైనా పెద్ద పెద్ద కొండలు ఉన్న ప్లేసెస్లో, లేదా మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పల్లెటూరు నుంచి ఉన్న వాళ్ళు అయితే, బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద నూతుల్లో స్నానం చేసే ఉంటారు. ఆ నూతుల్లో స్నానం చేసే వాళ్ళు దూకనవసరం లేదండి, పైనుంచి ఇలా చూసి హలో అంటే అది మళ్ళీ ఇంకోసారి హలో అని వినిపిస్తుంది. చూసారా? సో ఇది యాక్చువల్గా ఈకో అండి. ఇది యాక్చువల్గా ఈకో. సో ఈకోకి ఒక 3 కండిషన్స్ ఉంటాయి. ఎన్ని? 3. ఒకటి, నేను మాట్లాడాను అని అంటే అవతల ఏదో ఒక రిఫ్లెక్టర్ ఉండాలి. ఓకే, అంటే ఏదో ఒక గాడ్ లాంటి సర్ఫేస్, లేదా ఏదో ఒకటి అడ్డం పడి నేను మాట్లాడిన సౌండ్ ఆడిబుల్ వేవ్ని మళ్ళీ రిటర్న్ నా వైపు పంపించాలి. సో ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి అని అంటే నాకు రిఫ్లెక్టర్కి మధ్యలో ఏవి అడ్డం ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? అవి సౌండ్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఎగ్జాంపుల్, ఒక ఖాళీ రూమ్ చూసుకుంటే మీరు రీవర్బరేషన్, ఫర్ నౌ ఎక్కువ అనుకుందాం, బట్ ఎక్కువ కాదు, రీవర్బరేషనే. ఓకే, ఖాళీ రూమ్లో మీకు ఎక్కువ అనేది వినిపిస్తుంది, బట్ ఎప్పుడైతే సామాన్లు అన్నీ ఉంటాయో వినిపించదు. డోర్ కట్టలు ఇవి అవి ఏం చేస్తుంటాయి అంటే అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సెకండ్ కండిషన్ ఏంటి? రిఫ్లెక్టర్కి ఇటువైపు ఆబ్జెక్ట్కి మధ్యలో ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఏమీ ఉండకూడదు, వేరేవి. ఓకే, అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి ఒక మినిమం డిస్టెన్స్ ఉండాలండి. ఒక మినిమం డిస్టెన్స్ ఉండాలి. ఆ మినిమం డిస్టెన్స్ ఉంటేనే మీకు ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు గోడ అనేది నాకు ఇలా నా మూతి ముందే ఉంది, నేను హలో అంటే హలో అని మళ్ళీ వినిపించదు నాకు. ఎందుకు అని అంటే ఒక మినిమం డిస్టెన్స్ ఉండాలి. అది ట్రావెల్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు వినిపించాలి అని అంటే మినిమం డిస్టెన్స్ ఉండాలి. ఓకే, సో ఆ మినిమం డిస్టెన్స్ ఎంత అంటే 17.15. ఎంతండి? 17.15 మీటర్స్. ఇంత ఉంటేనే నాకు, మినిమం ఇంత డిస్టెన్స్ ఉంటేనే నాకు ఏం వినిపిస్తుందండి? ఎకో. ఒకవేళ దీనికన్నా తక్కువ ఉంటే నాకు వినిపించేది రీవర్బరేషన్. రీవర్బరేషన్ అంటే ఏంటో చూద్దాం. ప్రజెంట్ మనం చూస్తుంది ఈకో. ఓకే, సో రాసుకోండి ఎకో అంటే ఏంటో. ఫర్ ఎకో మినిమం డిస్టెన్స్ షుడ్ బి 17.15 meters. 17.15 meters. ఎంత ఉండాలండి? ఫ్రమ్ ద రిఫ్లెక్టర్. ఓకే, సో ఫర్ ఎకో మినిమం 17.15 meters షుడ్ బి దేర్ ఫ్రమ్ ద రిఫ్లెక్టర్. అయితే 17.15 ఎందుకు వచ్చింది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇక్కడే క్లారిటీ ఇస్తున్నాను. ఎప్పుడైనా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదో ఒక పేరు విజయ్ అని నేను ఇలా విజయ్ అని అన్నాను అనుకోండి, అదేంటి అని అంటే మీ ఇయర్ డ్రమ్ మీద దాని ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుంది అని అంటే 0.1 seconds. ఎంత ఉంటుంది? 0.1 seconds. అంటే బాగా మనం జూమ్ చేసి చూస్తే నేను ఎప్పుడైతే విజయ్ అని అంటానో ఈ ఇయర్ డ్రమ్ దగ్గరికి అది ట్రావెల్ చేసినప్పుడు అక్కడ
0.1 సెకండ్స్ విజయ్ 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 అంటూ ఉంటుంది. ఓకే, బట్ 0.1 సెకండ్స్ చాలా మైన్యూర్ గ్యాప్ కాబట్టి నాకు విజయ్ లానే వినిపిస్తుంది అది. అర్థమైందా? సో ఏదైనా ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు 1 2 3 4 అంటున్నానా, సో ఈ 1కి 2 నీకు సెపరేట్గా వినిపించాలి అని అంటే మినిమం 0.1 సెకండ్ ఉండాలి. ఓకే, లేదనుకో ఇలానే ఉంటుంది. ఒకవేళ వినిపించాలి అని అంటే మినిమం 0.1 సెకండ్ ఉండాలి. ఓకే, 1 2 3 4 5 ఇలా నేను మీకు ఈజీగా ఒక్కొక్క నెంబర్ క్లియర్గా వినిపిస్తుంది అని అంటే దాని మధ్యలో 0.1 సెకండ్స్ గ్యాప్ ఉన్నట్టు. ఎంత ఉన్నట్టు? 0.1 సెకండ్స్ గ్యాప్ ఉన్నట్టు. అయితే సేమ్ ఇదే కాన్సెప్ట్ ఒక్కసారి చూడండి. ఈ 17.15 ఎలా వచ్చిందో చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఉందండి. ఏముంది? రిఫ్లెక్టర్ ఉంది. ఓకే, ఇక్కడ మా పావని నించుని ఉంది. ఓకే, పావని నించొని ఉంది. అయితే పావని ఏమనింది అంటే ఏదో బూత్ తిట్టింది కాబట్టి బూతులు నేను రాయలేను కాబట్టి హలో అని రాస్తున్నా. ఓకే, హలో అని చెప్పి అరిచింది. ఇప్పుడు ఈ హలో అనే పదం ఇక్కడి వరకు ట్రావెల్ చేసి మళ్ళీ తనకొచ్చి మళ్ళీ హలో అని వినిపించింది. అంటే ఇప్పుడు తను ఏమందంటే హలో అంది, వెంటనే 1 సెకండ్ తర్వాత ఇంకోసారి హలో అని వినిపించింది. ఓకే, సో ఇది అన్నిది తనకు వినిపిస్తుంది కదా పక్కనే కాబట్టి మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ వచ్చి వినిపించింది అనమాట. ఓకే, అయితే జనరల్గా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ మన దగ్గర నేను మాట్లాడే దాని సౌండ్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అని అంటే 330 మీటర్ పర్ సెకండ్. 330 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇంకొకటి ఈ హలో ఇంకో హలో రెండు నాకు సెపరేట్గా వినిపించాలంటే మినిమం ఎంత టైం కావాలి? 0.1 సెకండ్. సో టైం ఎంత కావాలి నాకు? 0.1 సెకండ్. ఓకే, ఇప్పుడు నాకు ఈ మినిమం డిస్టెన్స్ ఎంతో కావాలి నాకు. సో మినిమం డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అని అంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. అంతేనా? నాకు డిస్టెన్స్ కావాలి అంటే స్పీడ్ ఇంటూ టైం. అయితే ఇక్కడ డిస్టెన్స్ చూస్తే హలో అని ఒకసారి ట్రావెల్ చేసింది, హలో అని ఇంకోసారి ట్రావెల్ చేసింది. ఇది డి, ఇది డి, 2D అయింది. ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత అండి? 330 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత? 0.1 సెకండ్. సో దీన్ని బట్టి 2D నాకు ఎంత వచ్చిందండి? 333. ఓకే, 33. ఓకే, సో ఇక్కడ జనరల్గా అయితే 333 ఉంటుందండి. ఓకే, సో 33.3 వేసుకోండి. ఇప్పుడు డి ఎంత వస్తుంది? 17.15. సో మినిమం 17.15 ఉంటే నేను హలో అంటే మళ్ళీ నాకు తిరిగి హలో అని అనిపిస్తుంది అండి. కాకపోతే వెంటనే 1 సెకండ్ 0.1 సెకండ్లో వెంటనే హలో అని అనిపిస్తుంది. ఎలా ఉంటుంది అంటే హలో హలో అని అనిపిస్తుంది. ఒకవేళ డిస్టెన్స్ పెరిగే కొద్దీ హలో అనగానే కొంచెం సేపటి తర్వాత నాకు హలో అని అనిపిస్తుంది. ఇంకా పెరిగింది అనుకోండి హలో అంటే ఇంకొంచెం సేపటి తర్వాత నాకు హలో అని అనిపిస్తుంది. ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా రాదు, అబ్జర్వ్ అయిపోతుంది. అర్థమైందా? సో 17.15 మీటర్స్ ఉంటే హలో హలో వెంటనే వినిపిస్తుంది. ఇంకొంచెం పెరిగితే ఒక 30 మీటర్స్ ఉందనుకోండి హలో హలో అని అనిపిస్తుంది. ఇంకా పెరిగింది అనుకోండి, మనం ఇప్పుడు కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం హలో అంటే ఒక 3 4 5 6 సెకండ్ల తర్వాత వస్తుంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? హలో అనగానే వినిపించదు. ఎందుకు అని అంటే 17.5 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అది. ఓకే, అది ఎన్ని టైమ్స్ ఎక్స్ట్రా ఉంటే అన్ని సెకండ్స్ తర్వాత మనకు వినిపిస్తుంది. అర్థమైందా? సో ఇది రాసుకోండి, 17.15 సెకండ్స్. క్లియర్ కదా? ఓకే, నాదే మిస్టేక్, 343 వేసుకోండి. 343 మీటర్ పర్ సెకండ్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు సరిపోయింది కదా 17.15. ఓకే,
ఓకే, రాసుకున్నారా? సో మినిమం ఎంత కావాలి? 17.15. ఇప్పుడు ఒక నోట్ పాయింట్ పెట్టుకొని రాసుకోండి. నోట్ పాయింట్. ICAO works on law of reflection. ఇది మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుందండి. ICAO దేని మీద వర్క్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. లా ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిఫ్రాక్షన్, స్కాటరింగ్ అని ఇస్తాడు ఆప్షన్స్. ఓకే, యువర్ ఆప్షన్ ఈస్ రిఫ్లెక్షన్. ఎందుకు అని అంటే మనం మాట్లాడింది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. ఓకే, సో ICAO వర్క్స్ ఆన్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. మినిమం 17.15 సెకండ్స్ ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ రాసుకోండి. ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ పావని ఇక్కడే ఉందండి. ఈసారి మాత్రం హలోనే అనింది. హలో అనింది. అయితే ఈ హలో ట్రావెల్ చేసి రిఫ్లెక్టర్కి తాకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి 0.4 సెకండ్స్లో మళ్ళీ తనకి హలో అని వినిపించింది. ఓకే, ఇందాకైతే 0.1 సెకండ్, ఇప్పుడు 0.4 సెకండ్స్లో వినిపించింది అనమాట. అయితే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఏమో 340 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. 340 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. తిను రిఫ్లెక్టర్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేయండి ఫాస్ట్గా. ఓకే, నేను ఆల్రెడీ ముందు సాల్వ్ చేసి చూపించాను. సేమ్ అదే వాల్యూ మారింది అంతే. ఫాస్ట్గా చేసి చెప్పండి. ఈ క్వశ్చన్ మీకు ఒకవేళ ఎగ్జామ్లో వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఆప్షన్స్ బేసిక్గా మీకు 17.15 అబోవ్ ఒక ఆప్షన్ ఇస్తాడు, దానికన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ ఇస్తాడండి. ఓకే, మీరు సింపుల్గా ఏం చేయాలి, 17.15 బిలో ఉన్న ఆప్షన్స్ అన్ని ఫస్ట్ తీసేయండి, అన్నిటిని ఎలిమినేట్ చేసేయండి. మిగిలిన ఆప్షన్స్ చూడండి, మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ దొరికేస్తుంది. ఒకవేళ దొరకలేదంటే అది మీ దరిద్రం, అప్పుడు యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. చేశారా? ఓకే, డన్, ఫైన్, చాలు. ఇటువైపు చూడండి. సి, ఇక్కడ మళ్ళీ అదే ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత అండి? డిస్టెన్స్ ఎంత? 2d. ఎందుకు? ఇటువైపు d, ఇటువైపు d. ఓకే, టైం ఎంత? స్పీడ్ ఎంత? 340 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత? 0.4. దాన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 4/10. 4/10. సో 2
2s, so you will get D as 68 meters. ఎంతండి? 68 meters. సో మీకు మహా అయితే టఫెస్ట్ లెవెల్ అడగాలన్నా కూడా ఈ క్వశ్చన్ అడుగుతాడు, అంతకు మించి ఏం అడగడు. సింపుల్. ఎక్కువ అర్థమైందా? ఎక్కువ అంటే ఏంటి అని అంటే నేను మాట్లాడింది మళ్ళీ నాకు వినిపించడం. ఎగ్జాంపుల్, నేను హలో అంటే మళ్ళీ హలో అనేది నాకు వినిపించడం, దాన్ని ఏమంటాం? ఎకో. దీనికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక రిఫ్లెక్టర్ ఉండాలి. రిఫ్లెక్టర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఎటువంటి వేరే ఆబ్జెక్ట్స్ ఉండకూడదు, ఉంటే అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మినిమం డిస్టెన్స్ ఉండాలి. దట్ మినిమం డిస్టెన్స్ మస్ట్ బి 17.15 meters. ఓకే, సో ఎకో అంటే ఇదే. ఇట్ వర్క్స్ ఆన్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. అర్థమైందా? క్లియర్? సో దీని మీద మహా అయితే అడిగేది ఇదే. నెక్స్ట్, రీవర్బరేషన్. రీవర్బరేషన్ 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 ఓకే, రీవర్బరేషన్ అంటే ఏంటి? నేను ఎక్కువ ఫామ్ అవ్వాలి అని అంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలని చెప్పాను? 17.15 meters. రీవర్బరేషన్ ఎక్కువ ఫామ్ అవ్వాలి అంటే మినిమం ఎంత ఉండాలని చెప్పాను? 17.15 meters. ఒకవేళ ఈ 17.15 meters లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మళ్ళీ పావని ఇక్కడ నుంచి ఉంది, పావని హలో అనింది, హలో అనింది. ఇప్పుడు తను హలో అనేది తనకి వినిపించే లోపే, ఇప్పుడు తనకి హలో అని వినిపించింది, హలో అన్నది తనకు వినిపించింది. ఇంతలోపు ఈ సౌండ్ మళ్ళీ ట్రావెల్ అయ్యి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు అని అంటే ఇది ఫినిష్ అవ్వదు. ఫినిష్ అవ్వకముందే మళ్ళీ హలో వచ్చేస్తుంది, మళ్ళీ హలో వచ్చేస్తుంది రిఫ్లెక్ట్ అయ్యి, మళ్ళీ హలో వచ్చేస్తుంది. సో తను ఒకసారి హలో ఉందనుకోండి, వెంటనే వాయిస్ ఎలా మారుతుంది అని అంటే హలో. అర్థమైందా? ఎక్కువ అంటే నేను హలో అంటే కొంత సమయం తర్వాత మళ్ళీ నాకు హలో అని వినిపించడం, మళ్ళీ అది హలో 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 అనుకుంటూ అవుతుంది. బట్ రీవర్బరేషన్లో ఎలా ఉంటుంది అని అంటే, నేను ఒకసారి హలో అంటే ఆ హలో కాస్త, ఇప్పుడు ఖాళీ రూమ్లు ఉంటాయి కదా, మీరు ఎప్పుడైతే పెయింటింగ్ చేయించడానికి వస్తువులన్నీ బయటపడేస్తామో అప్పుడు ఖాళీ రూమ్లో మీరు వెళ్ళి ఒకసారి హలో అనండి, వెంటనే మీకు హలో అని వినిపిస్తుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఎస్. సో హలో అంటే హలో అని వినిపిస్తుంది అనమాట. సో ఇందాకలా మీరు చూసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ హలో అది కంప్లీట్ అయిన తర్వాత మినిమం 0.1 సెకండ్ తర్వాత మళ్ళీ ఇంకోసారి హలో అని వినిపిస్తుంది, మళ్ళీ 0.1 సెకండ్ తర్వాత మీకు ఇంకోసారి హలో అని వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, ఇది కంప్లీట్ అవ్వకముందే ఇంకోసారి వినిపిస్తుంది, అది కంప్లీట్ అవ్వకముందే ఇంకోసారి వినిపిస్తుంది. సో ఈ హలో అనేది హలో అవుతుంది అనమాట. అర్థమైందా? రీవర్బరేషన్ అర్థమైందా? సో మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అనుకుంటుంది ఎక్కువ కాదు, దాన్ని ఏమంటాం? రీవర్బరేషన్ అంటాం. ఓకే, రాసుకోండి. రీవర్బరేషన్లో పెద్దగా ఫస్ట్ రాసుకోండి. ఇఫ్ ద మినిమం డిస్టెన్స్ is less than 17.15 meters, if the minimum distance is less than 17.15 meters, if the minimum distance is less than 17.15 meters, then it is called reverberation. And then it is called reverberation. And then it is called reverberation. ఓకే, అందుకనే బేస్గా మన ఇళ్ళల్లో చూస్తే మనకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. హలో అంటే హలో అని వినిపిస్తుంది. థియేటర్లో కూడా పెద్దగా ఏమి ఉండవు, మీకు మీ స్క్రీన్కి మధ్యలో ఏ ఆబ్జెక్టివ్స్ ఉండవు, ఓన్లీ చైర్స్ మాత్రమే ఉంటాయి. ఆ చైర్స్ ఏమైనా మీకు మళ్ళీ ఏమైనా అడ్డం వస్తాయంటే మీకు స్క్రీన్కి మధ్యలో ఎలాగా అడ్డం రావు. స్పీకర్స్ వచ్చేసి పైన ఉంటాయి, అన్ని వైపులా ఉంటాయి. ఓకే, బట్ అక్కడ మీకు ఈ రీవర్బరేషన్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాల్స్ అన్నిటిని వుడ్తో కవర్ చేస్తారు. ఓకే, సో వుడెన్ బ్లాక్స్ ఉంటాయి, వుడెన్ బ్లాక్స్లో హోల్ చేస్తారు, హోల్స్ చేసి వాటిని కవర్ చేస్తారు వాల్స్కి.
ఇప్పుడు ఏమవుతుందని అంటే ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందో అది ఎప్పుడైతే వాల్స్ కి టచ్ అవుతుందో వాల్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. వుడ్ ఇస్ గుడ్ అబ్జర్బర్ ఆఫ్ సౌండ్. విన్నారా ఎప్పుడైనా? ఎస్. అలానే ఈ కాటన్ ఒకటి, క్లాత్స్, మీ ఇంట్లో ఉండే బట్టలు, ఇవి కూడా డోర్ కర్టన్స్. అందుకే ఎప్పుడైనా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా డోర్ కర్టన్ వేసారనుకోండి, ఈ వాయిస్ అనేది వెంటనే తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే ఆ వాయిస్ డోర్ కర్టన్ వరకు బాగానే వెళ్తుంది, డోర్ కర్టన్ లేకపోతే కూడా బాగానే వెళ్తుంది. బట్ డోర్ కర్టన్ ఎప్పుడైతే వేస్తారో కాటన్ ఈజ్ గుడ్ అబ్జర్బర్ ఆఫ్ సౌండ్, వెంటనే డోర్ కర్టన్ అనేది మాక్సిమం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఎవడైనా పాము చెవిలోడు ఉంటే మరి ఇంకేం చేయలేము మనం. ఓకే, సో అర్థమైంది కదా? రాసుకోండి. ద వాల్స్ ఆఫ్ థియేటర్ ఆర్ మేడ్ అప్ ఆఫ్, ద వాల్స్ ఆఫ్ థియేటర్స్ are made of wood. The walls of theater are made of wood so that reverberation can be observed. So that reverberation can be observed. So that reverberation can be observed. Reverberation can be observed. So that reverberation can be observed. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఎకో అండ్ రివర్బరేషన్ క్లియర్? ఎకో అంటే ఏం లేదు, నేను మాట్లాడింది మళ్ళీ నాకు వినిపించింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎకో. ఇప్పుడు నేను మాట్లాడింది నాకు వినిపిస్తుంది, కాకపోతే అది బాగా సాగదీసి వినిపిస్తుంది, హలో అని, అప్పుడు దాన్ని ఏమంటాం? రివర్బరేషన్. సింపుల్. అయితే ఎక్కువ దాంట్లో మీకు ఎగ్జామ్లో అడిగే ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటి అని అంటే ఇట్ వర్క్స్ ఆన్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇక్కడ మీకు రివర్బరేషన్లో అడిగేది ఏంటి అని అంటే సింపుల్గా అడుగుతారు, ద వాల్స్ ఆఫ్ థియేటర్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. ఓకే, కింద రీజన్స్ రాస్తాడు, వుడ్ ఉంటే ఏసీ ఎక్కువ వస్తుందని రాస్తాడు. సెకండ్ వన్ ఏం రాస్తాడు అని అంటే వుడ్ వల్ల కాస్ట్ తగ్గుతుందని రాస్తాడు. నిజంగానే చాలా సిల్లీగా ఉంటాయండి స్టేట్మెంట్స్, చాలా సిల్లీగా ఉంటాయి. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తారు చూడండి. ఫస్ట్ది నేను ఇందాక రీసెంట్గా చూసిన దాంట్లోనైతే వుడ్ ఉంటే ఏసీ బాగా వస్తుందని రాశాడు. సెకండ్ వన్ ఏం రాశాడంటే వుడ్ అనేది ఈ నార్మల్ దానికన్నా కొంచెం చీపర్, అందుకనే అలా ఉంటుందని రాశాడు. థర్డ్ ఆప్షన్ ఇట్ అబ్జర్వ్స్ రీవర్బరేషన్ అని రాశాడు. ఫోర్త్ ఆప్షన్ ఇంకేటి ఏదో రాశాడు మొత్తానికి. ఓకే, ఏదో ఇంటీరియర్ కోసం అని ఏదో రాశాడు. సో సింపుల్, మిగిలిన పనికిమాలిన ఆప్షన్స్ అన్ని తీసేస్తే మనకి మిగిలింది ఏంటి? రీవర్బరేషన్. సింపుల్గా మీరు రీవర్బరేషన్ అని పెట్టచ్చు, లేదా పనికిమాలిన ఆప్షన్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ సోనార్ అని నిన్న చూసాం కదా, హెడ్డింగ్ పెట్టుకోండి. దేంట్లో చూసాం? అల్ట్రాసోనిక్ వేవ్స్. సోనార్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, దాని గురించి ఒకసారి చూద్దాం. సోనార్, సోనార్. ఓకే, దీనికి బేసిక్గా ఎగ్జామ్లో అడిగేది ఏంటి అని అంటే సౌండ్, నావిగేషన్ అండ్ రేంజింగ్. మీకు డైరెక్ట్గా అబ్రివేషన్ అడుగుతాడండి ఎగ్జామ్లో, సౌండ్, నావిగేషన్ అండ్ రేంజింగ్. ఓకే, ఆడి మధ్యలో ఏదో ఆడికి నచ్చిన వర్డ్స్ 2-3 ఇచ్చి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. సింపుల్, నావిగేషన్ చేస్తుంది, అలానే రేంజింగ్ చేస్తుంది. ఓకే, నావిగేషన్ ఏంటి, రేంజింగ్ ఏంటి నేను ఒకసారి చెప్తాను. ఓకే, సో ఫస్ట్ రాసుకోండి. యూజెస్ టు ఫైండ్ ద డెప్త్ ఆఫ్ సీ. టు ఫైండ్ ద డెప్త్ ఆఫ్ సీ. ఫస్ట్ వన్ ఏంటంటే టు ఫైండ్ డెప్త్ ఆఫ్ సీ. సెకండ్ వన్ టు ఫైండ్ enemy submarines. To find enemy submarines. Third one, to find wreck ships. To find wreck ships inside the sea. Inside the sea. To find wreck ships. To find wreck ships inside the sea. Okay,
అదే ఒకసారి చూడండి, సోనార్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏ షిప్ అయినా కూడా దానికి ఒక ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఉంటుందండి. ఒక ట్రాన్స్మిటర్ అండ్ ఒక రిసీవర్ ఉంటుంది. ఇదేంటి? వాటర్. ఓకే, ఇది గ్రౌండ్ లెవెల్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని యూజ్ చేసుకొని అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి రిలీజ్ చేస్తాం. ఓకే, అల్ట్రాసోనిక్ వేవ్స్ ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తాం మళ్ళీ అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ రిసీవర్ దగ్గరికి వెళ్తాయి. అయితే ఇక్కడ మనకి స్పీడ్ తెలుసు, అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క స్పీడ్ తెలుసు, మనం ఎప్పుడు వదిలాం, ఎంత టైం తర్వాత రిసీవ్ అయింది అనేది కూడా మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మళ్ళీ సేమ్ 2D ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే డి ఫైండ్ అవుట్ చేస్తాం. డి ఈజ్ నథింగ్ బట్ యువర్ డెప్త్ కాదండి, డెప్త్. ఓకే, సో డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సింపుల్. ఒకటి టు ఫైండ్ డెప్త్ ఆఫ్ సి. ఓకే, అలానే డెప్త్ ఆఫ్ సి ఫైండ్ చేయడానికి ఇంకోటి ఉంటుందండి, దాన్ని ఏమంటాం? ఒక టూల్ ఉంటుంది, స్పెసిఫిక్ టూల్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? చాలాసార్లు ఎస్ఎస్సిలో ఒక 1000 సార్లు అడుగుంటాడు ఇప్పటికి. ఫాథోమీటర్. ఓకే, నోట్ పాయింట్, కీప్ ఎ నోట్ పాయింట్. fathometer. The instrument used to find the depth of sea is called as fathometer. The instrument used to find the depth of sea is called as fathometer. The instrument used to find depth of sea is called as fathometer. ఓకే, ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అండి, అండ్ ట్రస్ట్ మీ ఎస్ఏ లెవెల్, కానిస్టేబుల్ లెవెల్లో ఇంకా అడుగుతాడు. ఓకే, సో fathometer. సెకండ్ వన్ చూడండి, ఎనిమీ సబ్మెరైన్స్. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏం మూవీ? గాజీలో ఫస్ట్ ఏమవుతుంది అని అంటే షిప్ ఉంటుంది, సబ్మెరైన్, ఎనిమీ సబ్మెరైన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ షిప్ నుంచి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ఎక్కడ టచ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ వచ్చాయి అనేది చెప్తారు. దాని యాంగిల్ని బట్టి, ఆ వచ్చిన టైంని బట్టి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ షిప్ అనేది ఎంత దూరంలో ఉంది, ఏ యాంగిల్లో ఉంది అనేది క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సి ఇప్పుడు ఇదొక సబ్మెరైన్, ఇది వాటర్ అండి. ఓకే, గాజీ మూవీ, ఇదొక సబ్మెరైన్, అలానే ఇదొక సబ్మెరైన్. ఇప్పుడు ఏం చేస్తారని అంటే ఈ సబ్మెరైన్ యూజ్ చేసి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి అన్ని డైరెక్షన్స్ లో కూడా ప్రొడ్యూస్ చేస్తారండి, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎక్కడో టచ్ అయ్యి మళ్ళీ రిసీవర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏ యాంగిల్లో వచ్చింది అనేది చూస్తారు, ఎంత టైంలో వచ్చింది అనేది చూస్తారు. ఇంకోటి మనకి స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఏ యాంగిల్, ఎంత డిస్టెన్స్, ఈ రెండు తెలిస్తే, ఎగ్జాంపుల్ ఇప్పుడు 45 degrees యాంగిల్ ఒక 2 kilometers దగ్గరలో ఉంది అని తెలిసింది. సో 45 degrees దగ్గర నుంచి ఇలా 2 kilometers గీస్తారు, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, మిసైల్ కూడా కరెక్ట్గా అక్కడికే పంపుతారు. అర్థమైందా? క్లియర్? సో ఇదే మన గాజీ మూవీలోనే వాళ్ళు ఒక మ్యాప్ తీసుకొని డ్రా చేస్తూ ఉంటారు, చూసావా, యాంగిల్ 45 degrees లో ఉంది, ఇంత దూరంలో ఉందని. ఏంటది? ఇదే. ఫైన్. సో ఇక్కడ ఏం చేయాలి, ఒకటి మనకు స్పీడ్ తెలుసు, ఇంకోటి ఎంత టైంలో రిసీవర్ దగ్గరకు వచ్చిందో తెలుసు, టైం తెలుసు. మళ్ళీ అగైన్ ఇక్కడ 2D ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్. ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగిల్ ఎలానో తెలుస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ డిస్టెన్స్ 2 kilometer, యాంగిల్ 45 అనుకోండి, ఇలా ఈ పాయింట్ దగ్గర ఉంది అని చెప్పి మార్క్ చేస్తారు, ఆ పాయింట్ దగ్గరికి డైరెక్ట్గా మిసైల్ని పంపిస్తారు. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే రెక్ షిప్స్ ఇన్సైడ్ ద సీ. ఓకే, అంటే ఎప్పుడైనా ఇప్పుడు టైటానిక్ లాంటి షిప్స్ ఉంటాయి కదా, ఇవి ఒకవేళ ఏదైనా ఐస్ గడ్డలకి గట్ట సముద్రంలో గుద్దుకొని పడిపోయినాయి అనుకోండి, తర్వాత వాటిని ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అప్పుడు కూడా మనం సోనార్ని యూజ్ చేస్తాం. సోనార్ని యూజ్ చేస్తూ ఏం చేస్తామంటే, మళ్ళీ చూడండి, ఓకే, ఇది సి. ఓకే, ఇప్పుడు మనం షిప్ ఇలా వేసుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్కడో పడిపోయింది అనుకోండి షిప్. ఓకే, ఇప్పుడు మనం సిగ్నల్ పంపిస్తున్నాం, మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ షిప్ ఇక్కడికి వచ్చింది.
సిగ్నల్ పంపిస్తున్నాం, ఇక్కడ రిటర్న్ వస్తుంది. మళ్ళీ షిప్ ఇక్కడికి వచ్చింది, సిగ్నల్ పంపిస్తున్నాం, రిటర్న్ వస్తుంది. మళ్ళీ షిప్ ఇక్కడికి వచ్చింది, సిగ్నల్ పంపిస్తున్నాం, రిటర్న్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా. సో ఎగ్జాంపుల్గా 4 seconds పట్టింది అనుకుందాం. ఇక్కడ 4 seconds, ఇక్కడ 4 seconds, కానీ ఇక్కడ 3.8 seconds పడింది. విచ్ మీన్స్ ఇక్కడ ఏదో వస్తువు ఉంది అని. ఆ వస్తువు ఏంటి అనేది మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తారు. అది ఒకవేళ పడిపోయిన షిప్ అనుకోండి, వెంటనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సింపుల్. ఓకే, సోనార్ అడ్వాంటేజెస్ ఏంటి, యూజెస్ 3. ఒకటి, టు ఫైండ్ డెప్త్ ఆఫ్ ద సీ. సెకండ్ వన్, టు ఫైండ్ ఎనిమీ సబ్మరైన్స్. అండ్ థర్డ్ వన్, టు ఫైండ్ wreck ships in the middle of the seas. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ కూడా దేన్ని యూజ్ చేసుకోండి, అల్ట్రాసోనిక్ వేవ్స్. అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే మోర్ దెన్ 20 kHz ఆర్ లెస్ దెన్ 17 mm. గుర్తున్నాయి కదా. ఎస్. నెక్స్ట్, ఇది ఒక మిస్లీనియస్ క్వశ్చన్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది. ఓకే, బట్ ఈ చాప్టర్తో ఎందుకు అని అంటే మనం ఇక్కడ స్ప్రింగ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ చాప్టర్తో ఎక్కువ రిలేటివ్ అయి ఉంటుంది. ఓకే, మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు అనమాట. ఎలాస్టిసిటీ అంటే తెలుసా మీకు? ఇప్పుడు నేను ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నాను, ఓకే, దాన్ని నేను గట్టిగా ప్రెస్ చేశాను, దాని షేప్ అనేది చేంజ్ చేశాను, మళ్ళీ వదిలేయంగానే మళ్ళీ అది అదే షేప్లోకి వచ్చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం? ఎలాస్టిక్ అంటాం. ఏమంటాం? ఎలాస్టిక్ అంటాం. అయితే మీకు ఎగ్జామ్లో అడిగేది ఏంటి అని అంటే 2 ఇస్తాడు. ఒకటి రబ్బర్, సెకండ్ వన్ స్టీల్. రెండిట్లో ఏది ఎక్కువ ఎలాస్టిక్ అని అడుగుతాడు. అందరూ ఇలానే రాంగ్ చేస్తారండి. స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్. స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్. ఎగ్జాంపుల్, ఇప్పుడు రబ్బర్ ఉందండి, నేను ఒకసారి ప్రెస్ చేశాను, సెకండ్ మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ ప్రెస్ చేశాను, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ ప్రెస్ చేశాను, మళ్ళీ వచ్చేసింది. అట్ అ పాయింట్ ఆఫ్ టైం మీరు చూస్తే షేప్ అనేది మారిపోద్ది. ఎస్, మారుతుంది. లేదా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను, రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఒకసారి లాగాను, మళ్ళీ పెట్టా, ఒకసారి లాగా, మళ్ళీ పెట్టా, ఒకసారి లాగా, మళ్ళీ పెట్టా, ఇంకోసారి లాగాను, తెగిపోద్ది. విచ్ మీన్స్ ఎలాస్టిక్కే, కానీ స్టీల్తో కంపేర్ చేసుకుంటే తక్కువ. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక స్ప్రింగ్ తీసుకోండి, ఈ స్ప్రింగ్లే కదా మీరు సోఫా సెట్లో వాడేది, ఈ స్ప్రింగ్లే కదా మీ వెహికల్స్లో వాడేది. దాన్ని ఏమంటాం? సస్పెన్షన్ అంటాం. సస్పెన్షన్ అంటావా? బ్యాక్ వీల్ దగ్గర మీరు ఎప్పుడైనా గతుకుల్లో పడిపోయేటప్పుడు మీ బండి అంత ఎఫెక్ట్ జర్క్ ఇవ్వదు. ఎందుకు అని అంటే సస్పెన్షన్ స్ప్రింగ్స్ ఉంటాయి, అవి ఒక్కసారికి ఇలా అయ్యి మళ్ళీ రిలీజ్ చేస్తాయి. సో స్టీల్కి ఎలాస్టిసిటీ అనేది ఎక్కువ. ఓకే, సో జనరల్గా అడగంగానే ప్రతి ఒక్కరు ఏం ఆన్సర్ చేస్తారు? రబ్బర్. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ. ఓకే, రాసుకోండి, అక్కడ నోట్ పాయింట్ పెట్టుకొని రాసుకోండి. స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దెన్ రబ్బర్. స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దెన్ రబ్బర్. అందుకనే మనం సోఫా సెట్లలోని ఇవన్నిట్లో స్టీల్ స్ప్రింగ్స్ వాడుతూ ఉంటాం. లేదు అని అంటే ఒక రబ్బర్ ముక్క తీసుకొని వచ్చి పెట్టేయచ్చుగా, ఎందుకు పెట్టాం? బికాజ్ అది ఎలాస్టిక్. బట్ వెన్ కంపేర్డ్ టు స్టీల్, తక్కువ ఎలాస్టిక్. ఓకే, నెక్స్ట్, ఇది మనకి లాస్ట్ టాపిక్ అండి సౌండ్ చాప్టర్లో. ఓకే, చిన్నప్పటి నుంచి చాలా మందిని బాధ పెట్టే టాపిక్ ఇది, డాప్లర్స్ ఎఫెక్ట్. విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు ప్రతి ఒక్కరు. ఏం అర్థమై ఉండదు ఇప్పటి వరకు. ఓకే, డాప్లర్స్ ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ రాసుకోండి. డాప్లర్స్ ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్. ఓకే, ఇదే లాస్ట్ టాపిక్ అండి. దీని మీద 2 క్వశ్చన్స్ చేసి ఈరోజు క్లాస్ని ఒకసారి ఫైనల్గా ఎప్పటివరకు ఏం చూసాం అనేది రివైజ్ చేసి ఎండ్ చేసేద్దాం. ఓకే, సో డాప్లర్స్ ఎఫెక్ట్ చిన్నప్పటి నుంచి చదువుకున్న చాప్టరే, బట్ ఎవరికి ఏం అర్థం అవ్వదు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే, మన క్లాస్లో నన్ను వెంటనే ఒక 2 తింగరోల పేరు చెప్పంటే నాకు 2 తింగరోల పేరు వచ్చేది. ఒకటి అంజలి, సెకండ్ వన్ పావని. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే పరిగెడతా ఉన్నారనమాట, పరిగెడతా ఉన్నారు. అంజలి కొంచెం స్పీడ్ తక్కువ, ఓకే, పావని పరుగులు రాని. ఓకే, సో అంజలి ఒక 20 kmph స్పీడ్తో పరిగెడుతుందండి, పావని వచ్చి ఒక 50 kmph స్పీడ్తో పరిగెడుతుంది.
ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కంపేర్ చేసుకుంటూ పావని నువ్వు ఏ స్పీడ్తో పరిగెడుతున్నావు అని అంటే తను 50 అంది. అంజలి ఏమంది, లేదు నువ్వు 50 పరిగెట్టట్లా, నువ్వు 30 పరిగెడుతున్నావు, కావాలంటే మెజర్ చేసుకో అన్నది. అయితే పావని ఏం చేసింది, పాపం తింగర దీని స్పీడ్తో మెజర్ చేసుకుని 30 వచ్చింది. అయితే తను నా దగ్గరికి వచ్చింది, ఇద్దరు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, గొడవ ఆడుకుని నా దగ్గరికి వచ్చారు. సార్ నేను 50తో పరిగెట్టాను సార్, కానీ అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 30 వచ్చింది సార్ అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాను తనకి, అది డాప్లర్ ఎఫెక్ట్ అంటారమ్మా. సి, నువ్వు 50 kmph పరిగెడుతున్నావు, బట్ నువ్వు దేంతో కంపేర్ చేసుకున్నావు, అంజలి స్పీడ్తో. అంజలి కూడా 20 kmph స్పీడ్తో పరిగెడుతుంది, తన స్పీడ్తో కంపేర్ చేసుకున్నావు కాబట్టే నీది 30 kmph. ఒకవేళ నువ్వు నీ స్పీడ్ని స్వతహాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే యువర్ స్పీడ్ ఈజ్ 50 kmph. దీన్నే డాప్లర్ ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ అంటామండి. అంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. సౌండ్లో కూడా మనకి దీని ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఏం లేదు, ఇందులో మనకి చాలా చిన్న టాపిక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నది, లిజనర్. ఓకే, ఇక్కడ ఒక బండి, ఇది ఏం చేస్తుంది అంటే, గల్లాలు ఉంటాయి కదండి, గల్లా పెట్టెలు తెలుసా, సౌండ్. ఓకే, అలాంటి గల్లా ఒకటి తగిలించి బాగా సౌండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఏమని సౌండ్ చేస్తుంది, సమస్య సమస్య అంటుంది. ఓకే, ఇటువైపు కొంచెం మంచోడు అనుకోండి, ఓకే, వాడు ఏం చేస్తాడంటే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తినకూడదని చెప్పి అటువైపు పరిగెడతాడు. అంటే అది వస్తున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ పరిగెడతాడు. కొంచెం అటు ఇటుగా ఉన్నాడు అనమాట. వాడికి తెలిసి ఇది చెడుది, మానేయాలి అనుకుంటున్నాడు. సో స్టేబుల్గా అక్కడే నించొని ఉంటాడు, ఏమైనా కూడా నేను ఇక్కడ నుంచి కదలను, ఒకవేళ నా దగ్గరికి వస్తే కనుక్కుంటా, అంతేగాని నేను దాని దగ్గరికి వెళ్ళను అంటాడు. సో అలాంటి వాడు ఏంటి అంటే స్టేబుల్గా ఉంటాడు. ఇంకో రకం ఉంటాడు, ఆడు ఏంటి అంటే అది రాకముందు ఈడే పరిగెట్టెలు కొనేస్తాడు. ఓకే, సో అయితే ఒకవేళ ఈ రెండు ఒకదానికి ఒకటి క్లోజ్గా మూవ్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఒకదానికి ఒకటి టుగెదర్ మూవ్ అవుతున్నాయి, క్లోజ్ మూవ్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఉన్న ఫ్రీక్వెన్సీ కన్నా కూడా ఈ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుందండి. అంటే పిచ్ అనేది ఏమవుతుంది, హై పిచ్. హై పిచ్ అంటే ఏంటి తెలుసు కదా, నేను చెప్పానా, ఎవరి వాయిస్, అమ్మాయిలదా అబ్బాయిలదా, గర్ల్స్ది. ఓకే, సో ఎప్పుడైతే ఈ గల్లాపెట్టు అనేది దగ్గరకు వస్తుందో ఇరిటేటింగ్గా ఉంటుంది, ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. ఓకే, అలానే ఎప్పుడైతే ఇది దూరంగా వెళ్తుంది అండ్ ఇది దూరంగా వెళ్తుందో అప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అప్పుడు వినిపించేది ఏంటి అని అంటే లో పిచ్. అంటే ఎప్పుడైతే ఈ గల్లాపెట్టి దూరంగా వెళ్తుందో ఇరిటేషన్ తగ్గుతుంది, అలాంటప్పుడు వినిపించే వాయిస్ ఏంటి, అబ్బాయిల వాయిస్. ఓకే, సో ఇదే డాప్లర్ ఎఫెక్ట్. సింపుల్. ఎప్పుడైతే సౌండ్ అండ్ లిసనర్, సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్ అండ్ లిసనర్ ఇద్దరు క్లోజ్గా మూవ్ అవుతారో అలాంటి టైంలో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీతో పాటుగా పిచ్ కూడా పెరిగిపోతుంది. ఎందుకు అని అంటే పిచ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అలానే ఎప్పుడైతే ఈ రెండు దూరంగా వెళ్తాయో ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది, దాంతోపాటు పిచ్ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఇదే డాప్లర్ ఎఫెక్ట్. రాసుకోండి, సేమ్ ఇదే డయాగ్రామ్ వేసి రాసుకోండి, ఇలానే రాసుకోండి. ఓకే,
అదే దీని మీద మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి ఎగ్జామ్లో. ఏంటి అని అంటే యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అలానో వాడేస్తాడు. ఓకే, యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఇది ఏ స్పీడ్తో మూవ్ అవుతుంది, ఇది ఏ స్పీడ్తో మూవ్ అవుతుంది అనేది మనకి ఇస్తాడు. ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? అపరెంట్ ఫ్రీక్వెన్సీ. దానికి ఫార్ములా ఏంటి అని అంటే జనరల్గా నేను గుర్తుపెట్టుకోమని చెప్పను, బట్ ఇది మాత్రం బట్టి కొట్టేసండి. ఓకే, సో అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు V ప్లస్ VO బై V మైనస్ VS ఇంటూ F. ఓకే, సో ఇందులో చూడండి, ఇదే అపరెంట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పానా, ఇది యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ V అంటే ఏంటి అని అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్. సో మళ్ళీ రాసుకుందాం, యాక్చువల్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి నాతో పాటు. అపరెంట్ ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి V, స్పీడ్ ఆఫ్ సౌండ్, స్పీడ్ ఆఫ్ సౌండ్. అండ్ తర్వాత VO, స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్, స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ లిసనర్ అండి, వినేవాడు. అండ్ VS వచ్చేసి స్పీడ్ ఆఫ్ సోర్స్. కొన్నిసార్లు డైరెక్ట్గా ఫార్ములా కూడా అడిగేస్తాడు. VS ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ సోర్స్. ఓకే, సో ఫార్ములా మేబీ కష్టంగా అనిపించవచ్చు, బట్ ఒక ప్రాబ్లం చేస్తే ఈజీ అయిపోతుంది. ఈజీ అవ్వకపోతే ఇంకో ప్రాబ్లం చేద్దాం. రాసుకున్నారా? అయితే ఈ VO సౌండ్ అండ్ VS ఈ స్పీడ్ ఉన్నాయి కదా, వీటిని కొన్నిసార్లు పాజిటివ్ తీసుకుంటాం, కొన్నిసార్లు నెగిటివ్ తీసుకుంటాం అండి. ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం అంటే ఈ రెండు ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని పాజిటివ్ తీసుకుంటాం. ఒకవేళ ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు వాటిని ఎలా తీసుకుంటాం? నెగిటివ్. ఓకే, అక్కడ రాసుకోండి, VO ఆర్ VS positive if coming closer, if coming closer, negative if moving opposite, if moving opposite. ఓకే, సో డాప్లర్ ఎఫెక్ట్ అర్థం చేసుకుని చాలు. ఈ ఫార్ములా అనేది చాలా ఈజీ, ఒక ప్రాబ్లం చేస్తే మీకే ఈజీ అనిపిస్తుంది. డన్. ఓకే, సో ప్రాబ్లం రాసుకోండి. ఓకే, ఇక్కడ ఒక లిసనర్ ఆర్ ఆబ్జెక్ట్ ఉందండి. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ ఒక వెహికల్ ఉందండి. ఓకే, వెహికల్ ఏ స్పీడ్తో వస్తుంది అని అంటే 36 kmph, km/h స్పీడ్తో వస్తుంది. ఓకే, అయితే దీని ఫ్రీక్వెన్సీ ఇతనికి ఎంతలో వినిపిస్తుంది అని అంటే 500 Hz. ఫ్రీక్వెన్సీ యొక్క SI యూనిట్ ఏంటండి? Hz. సో ఇతనికి ఫ్రీక్వెన్సీ ఎలా వినిపిస్తుంది అంటే 500 Hz వినిపిస్తుంది. ఓకే, నా ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చాడండి 340 m/s. ఓకే, నౌ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇతను రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే, సో ట్రై చేయండి, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి. ఫార్ములా చూడొద్దు, సింపుల్. F' ఈక్వల్స్ టు V ప్లస్ VO బై V మైనస్ VS ఇంటూ F. అయితే ఒకటి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా km/h తీసుకోమండి. ఎందులో తీసుకుంటాం?
మీటర్ పర్ సెకండ్. సో దీన్ని మీటర్ పర్ సెకండ్ కింద కన్వర్ట్ చేయండి. అలా కన్వర్ట్ చేయాలి అని అంటే కేఎంపిహెచ్ ని మీటర్ పర్ సెకండ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18 చేయాలండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ వెహికల్ ఉంది చూసారు, ఇది దూరం వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ క్లోజర్ టు ద ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. అలాంటప్పుడు దీన్ని ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. సో మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ 36 ఉంది, 5/18 విచ్ మీన్స్ 10 మీటర్ పర్ సెకండ్. ఈ 10 మీటర్ పర్ సెకండ్ మీరు పాజిటివ్ తీసుకోరు, నెగిటివ్ తీసుకుంటారు. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని, లాజిక్స్ యూజ్ చేసుకొని ఒకసారి సాల్వ్ చేయండి ఫటాఫట్. వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఇప్పుడు ఏమవుతుందండి, రెండు దూరం వెళ్తున్నాయి. ఎస్, దూరం వెళ్తే ఫ్రీక్వెన్సీ పెరిగిద్దా తగ్గిద్దా? తగ్గిద్ది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్లో మీకు జనరల్గా ఏం కనిపిస్తాయి అంటే 500, 510, 525 అండ్ అరౌండ్ 450 అని చెప్పి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే మీరు దేన్ని చూస్ చేసుకోవాలి? 450 తగ్గిద్ది కదా, సో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి 450 చూస్ చేసుకోవాలి. ఒకవేళ 500 కన్నా రెండు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి వేరే వే లేదు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఎనీబడి గాట్ ద ఆన్సర్? అవునా? ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఓకే ఓకే, సైంటిస్టులు అందరూ ఒకసారి బోర్డు వైపు చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏముంది, స్పీడ్ ఇచ్చారు. ఎస్, అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చేసారు. మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే, చూడండి అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? వి ప్లస్ ఎఫ్. ఓకే, ఇప్పుడు వి ఎంత అండి? 340 ప్లస్ ఇదెంత? 0. ఎందుకు అనంటే ఆబ్జెక్ట్ ఆర్ లిసనర్ అని చెప్పాను, రెస్ట్ లో ఉన్నాడు, సో ఎంత? 0. ఓకే, నెక్స్ట్ వి ఎంత? 340. ఇప్పుడు దీన్ని మైనస్ లో తీసుకోమన్నా, మైనస్ 10 మీటర్స్ పర్ సెకండ్ విచ్ ఈస్ ప్లస్ 10 ఇంటూ ఎఫ్ విచ్ ఈస్ 500. సో 340 అపాన్ 350 ఇంటూ 50. ఓకే, సో నేను ఐ మేడ్ మై కరెక్షన్స్ హియర్. సో చూడండి క్యాన్సిలేషన్స్ చేసేసాను. ఎంత వచ్చింది? 10. సో యువర్ ఆన్సర్ విల్ బి 3400 అపాన్ 7. 7 4 జర్ 28, 60 ఉంది. 7 7 జర్ 7 8 జర్ 56. ఓకే, ఇంకెంత మిగిలింది? 40. 7 3 జర్ 7 5 జర్ 35. 7 5 జర్ 35, ఇంకెంత మిగిలింది? 5. ఓకే, 7 7 జర్ 49.
So your answer will be 485.7 hertz. Unit పెట్టకపోయినా your answer will be wrong. ఓకే, చేయగలరా? ఓకే, ఇంకోటి ఇచ్చి చూస్తాను, చూద్దాం. ఫైన్, ఫాస్ట్గా రాసుకోండి, ఇంకొక క్వశ్చన్ ఇస్తా. ఒకవేళ నాకు ప్రాబ్లమ్స్ కష్టంగా ఉన్నాయి అని అంటే ఒక పని చేయండి, మీరు ఆర్ఆర్బి రాయడం మానేసేయండి, మిగిలిన లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్ని రాసుకోండి, ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ అయిపోతుంది. ఓకే, నాకు ప్రాబ్లమ్స్ అర్థం అవుతున్నాయి, ట్రై చేయగలను అని అంటే ఆర్ఆర్బికి కూడా వెళ్ళండి, ఆర్ఆర్బి కూడా మీద క్రాక్ అయిపోతుంది. ఓకే, అయిందా? ఎస్, వన్ మోర్ ప్రాబ్లం రాసుకోండి. ఈసారి ఆబ్జెక్ట్ రెస్ట్ లో లేడండి, ఈడెవడో కక్కుర్తోళ్ళలో ఉన్నాడు, సమోసాలు వస్తుంటే సమోసాల వైపు వెళ్తున్నాడు విత్ 18 మీటర్/సెకండ్ స్పీడ్. ఓకే, అండ్ ఇంకో వైపు సమోసా బండి అరుస్తా ఉంది సమోసే అనుకుంటూ, అండ్ ద స్పీడ్ ఈజ్ 54 kmph. ఎంతండి? 54. ఇది కూడా kmph అండి, సారీ మై మిస్టేక్, kmph, km/h. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇచ్చాడు అని అంటే 300 మీటర్/సెకండ్. ఎంత ఇచ్చాడు? 300 మీటర్/సెకండ్. అండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 100 హెర్ట్జ్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 100 హెర్ట్జ్. మిమ్మల్ని కనుక్కోమంటుంది ఏంటి? అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఫాస్ట్గా కనుక్కోండి. ఈసారి కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఆర్ఆర్బి రాయడం మానేసండి, ఎస్ఎస్సి లెవెల్ ట్రై చేసుకోండి. ఓకే, యూ కెన్ యూజ్ యువర్ క్యాలిక్యులేటర్స్ యాజ్ వెల్. ఎందుకు అని అంటే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఫర్ ష్యూర్ దే విల్ గివ్ యూ క్యాలిక్యులేటర్ యాజ్ వెల్. సో కావాలి అనుకుంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోండి. రాస్తున్నారా? ఎవరికైనా వచ్చిందా ఆన్సర్? రాంగ్. ఇంకా 111 పాయింట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయి. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 108 వస్తుంది. ఈవెన్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే ఓకే, మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఇంతలో మన బోర్డు ఆన్ చేద్దాం. ఓకే, మీకు సైన్స్ అండ్ టెక్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయండి. ఏదైనా మెషిన్ పని చేయకపోతే ఏం చేయాలని అంటే ఏ ఆప్షన్ దొరకకపోతే ఆఫ్ చేసి ఆన్ చేసాడు. ఓకే, సేమ్ కేస్. నిజంగానే సైన్స్ అండ్ టెక్లో వస్తాయి. మీరు ఇది మిషన్ మంగళ్ మూవీ చూసారా?
ఎవరైనా మిషన్ మంగళ్ మూవీ చూసారా? మంగళయాన్ కోసం చూడలేదా? లాస్ట్లో మనకి ఏంటి అని అంటే శాటిలైట్ రీచ్ నుంచి అవుట్ అయిపోతుంది. అలాంటి టైంలో సిగ్నల్స్ అందకపోతే తాప్సీ పన్ను ఉంటుంది. ఏం చేస్తుంది? ఒకసారి కంప్యూటర్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తుంది. రియాలిటీలో కూడా అదే చేస్తారు. ఓకే, ఎలా అంటే ఇలా. క్లియర్గా చెప్తున్నాను, రెండు దగ్గరకు వస్తున్నాయి. సో ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలి? పెరగాలి. ఒకవేళ 100 కన్నా ఎవరైనా తక్కువ చెప్పారు అని అంటే నేను వాళ్ళని కొట్టను. చెప్పులు వేసుకొస్తే వాళ్ళని వాళ్ళే కొట్టుకోండి. ఒకవేళ షూ వేస్తే నన్ను అడగని, చెప్పులు ఇస్తా. ఆ 100 ఎంత? 107. ఓకే, సమ్వేర్ బిట్వీన్ 107 అండ్ 108 వస్తుందండి. ఓకే, సో ఒకసారి మనం చేద్దాం. ఇప్పుడు నేను స్పీడ్ ఆఫ్ లిసనర్ ఎంత ఇచ్చానండి? ఆబ్జెక్ట్ 18 kmph ఇచ్చాను, విచ్ మీన్స్ 5 మీటర్ పర్ సెకండ్. అంతేనా? తర్వాత స్పీడ్ ఆఫ్ సోర్స్ ఎంత ఇచ్చానండి? 54 kmph, which means 15 meter per second. Speed of the sound ఎంత ఇచ్చాను? 300 meter per second. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాను? 100 హెచ్. ఇదేనా నేను మీకు ఇచ్చింది? ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అపరెంట్ ఫ్రీక్వెన్సీ, విచ్ ఈస్ ఫార్ములా చెప్పండి. గుర్తుండిపోయిందా ఫార్ములా? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇదంతా 300. ఇప్పుడు నాకు చెప్పండి, రెండు క్లోజ్గా మూవ్ అవుతున్నాయి, ఒకదానికొకటి దగ్గరగా మూవ్ అవుతున్నాయి, విచ్ మీన్స్ రెండు పాజిటివ్నే తీసుకోవాలి. సో ఇది పాజిటివ్ అండ్ ఇది పాజిటివ్. సో v ప్లస్ 5, విచ్ మీన్స్ 300 ప్లస్ 5, కింద 300 మైనస్ 15. ఇక్కడ నేను మైనస్ ఆఫ్ మైనస్ 15 తీసుకోవట్లేదు, ఎందుకంటే దే ఆర్ మూవింగ్ క్లోజ్ టు ఈచ్ అదర్, విచ్ మీన్స్ బోత్ ద వాల్యూస్ ఆర్ పాజిటివ్. అందుకని ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఓకే, సో ఇంటూ 100. ఇప్పుడు ఎంత వచ్చింది? 305 ఇంటూ డివైడెడ్ బై 285 ఇంటూ 100. సో ఒకవేళ మీరు ఇది సాల్వ్ చేసి చూస్తే 107.43 వస్తుందండి. ఓకే, నేను ఎలా క్యాల్కులేట్ చేశాను అని అంటే దీనికి ఒక ట్రిక్ ఉంటుందండి, అది మీకు అర్థమెటిక్లో చెప్తా. ఫైన్. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతుందా అని అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవ్వదు, బట్ యూ విల్ బి క్లోజ్ టు యువర్ ఆన్సర్. ఫైన్. సో ఇది మన వేవ్స్ చాప్టర్. సో వేవ్ లో మనం ఏం చూసామండి? అసలు వేవ్ అంటే ఏంటో చూసాం. ఓకే ఫైన్, వేవ్ చాప్టర్. సో వేవ్ లో మనం ఏం చూసాం? వేవ్ అంటే ఏంటో చూసాం. వేవ్ లో టైప్స్ చూసాం, మెకానికల్, నాన్ మెకానికల్. మళ్ళీ మెకానికల్లో టైప్స్ చూసాం. ఏంటవి? ఓకే, నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఆ ఎగ్జాంపుల్స్ లో మనం ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ వి పిక్డ్ అప్ దట్ ఎగ్జాంపుల్ అండ్ వి స్టార్టెడ్ విత్ సౌండ్ చాప్టర్. ఓకే, సౌండ్ కూడా మొత్తం ఇన్ డీటెయిల్ గా చూస్తాం. ఓకే, అండ్ ఈ రోజు మనం చూసింది ఏంటి అని అంటే ఈకో, రివర్బరేషన్, డాప్లర్స్ ఎఫెక్ట్, సోనార్, ఈ 4 చూస్తాం. విత్ దస్ మీకు ఈ వేవ్ అండ్ సౌండ్ చాప్టర్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నుంచి కాకుండా కాంపిటేటివ్ ఫీల్డ్ లో దీన్ని బయట నుంచి అడిగే ఛాన్సెస్ లేవు. ఓకే, కావాలి అనుకుంటే యాజ్ ఆల్వేస్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 100 సాల్వ్ చేయండి, 100లో 95 వరకు సాల్వ్ అయిపోతాయి. మిగిలిన 5 ఎందుకు సాల్వ్ అవ్వు అని అంటే వాడు ఏదో తప్పించి ఉండాలి, లేదా ఆ రోజు అడిగి పిచ్చలేచి ఉండాలి, ఏదో టాపిక్ ఇచ్చేసాడు. ఓకే, అంతకు మించి ఒకవేళ మీరు 5 చేయలేకపోయారంటే ట్రస్ట్ మీ, ఇంకెవరు చేయలేరు. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే ఈఎం వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఫైన్, ఒకసారి మొత్తం రివైజ్ చేయండి. నాకు తెలిసి ఆల్రెడీ మీకు అన్నీ కూడా బుర్రలో దూరిపోయి ఉంటాయి. ఒకవేళ దూరలేదంటే మీరు క్లాస్ వినలేదు, ఇంకోసారి క్లాస్ వినండి. ఫైన్, చలో దెన్ బాయ్ ఫర్ టుడే.